అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వంకమామిడి వెంకట్రావు గారు రచించిన నిష్కృతి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండోయ్, మీకు ఫోను! లోపల నుంచి పెద్దగా అరిచింది సరోజ. వస్తున్నా. ఎవరబ్బా ఇంత పొద్దునే ఫోన్ చేసింది అనుకుంటూ భార్య అందించిన ఫోన్ అందుకొని, హలో, ఎవరు అన్నాడు. బావగారు, నేను మాధవిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా, అందరూ క్షేమమేనా అడిగాడు సంజప్ప. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానండి. పాప డెలివరీకి అని వచ్చాను. బెంగళూరులో మీ తమ్ముడికి కిషోర్కి కరోనా వచ్చింది. వాడికి ఓ మోస్తరుగా ఉన్నా ఆయనకి సీరియస్ అవటంతో హాస్పిటల్లో చేరారు. ఆయనకి ఎలా ఉందో కూడా చెప్పేవాళ్ళు లేరు. పిల్లాడు గదిలోంచి బయటకు రాలేని పరిస్థితి. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఏం చేయాలో తోచక మీకు ఫోన్ చేశాను. అలాగా, నువ్వేమీ కంగారు పడకు. వెంటనే నేను సరోజ బయలుదేరి బెంగళూరు వెళ్తాం. దగ్గరుండి చూసుకుంటాం. బెంగళూరు వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను, సరేనా అంటూ సంజప్ప మరదలికి ధైర్యం చెప్పాడు. ఫోన్లో సంభాషణ విన్న సరోజకి కొంత అర్థమయ్యి కొంత అర్థం కాక, ఏం జరిగిందండి అని భర్తను అడిగింది. కేశవులకి కిషోర్కి కరోనా వచ్చిందట. కేశవుల్ని హాస్పిటల్లో చేర్పించారట. మాధవి అమెరికాలో ఉంది, పాప దగ్గర. బట్టలు సర్దు, మనం వెంటనే బయలుదేరి బెంగళూరు వెళ్ళాలి. వర్క్ ఫ్రం హోం కావటంతో గదిలో పని చేసుకుంటున్న వాళ్ల పెద్ద అమ్మాయి సరిత హాల్లో పెద్ద పెద్దగా ఏవో మాటలు వినపడితే బయటకొచ్చింది. సరిత, బాబాయికి కిషోర్కి కరోనా వచ్చిందట. బాబాయిని హాస్పిటల్లో చేర్పించారట. పిన్నేమో అమెరికా వెళ్ళింది కూతురు డెలివరీకి. నేను అమ్మ బెంగళూరు వెళ్తున్నాం. వీలైనంత తొందరలో వచ్చేస్తాం. నువ్వు నానమ్మను జాగ్రత్తగా చూసుకో. వాళ్ళకి కరోనా వచ్చిన సంగతి నాన్నమ్మకు చెప్పొద్దు, కంగారు పడుతుంది కూతురుతో అన్నాడు సంజప్ప. సంజప్ప, సరోజ బస్టాండ్కి వచ్చి బెంగళూరు బయలుదేరటానికి రెడీగా ఉన్న బస్సు ఎక్కారు. యలహంకలో దిగి నేరుగా చెన్నప్ప ఇంటికి వెళ్లారు. అన్నదమ్ముల మధ్య పెద్దగా రాకపోకలు లేవు. రాకపోకలు ఉన్నప్పుడే మనుషుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటాయి. ఆ కారణంగా కిషోర్కి పెదనాన్న కుటుంబంతో పెద్దగా అనుబంధం లేదు. అయినా కిషోర్కి ఈవేళ వాళ్ళను చూడగానే అప్పటిదాకా ఒక్కడనే ఉన్నానన్న దిగులు పోయినట్లు అనిపించింది. కిషోర్, నువ్వు భయపడకు. మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఓసారి డాక్టర్తో మాట్లాడొస్తాను. సంజప్ప హాస్పిటల్కి వెళ్ళినా తమ్ముడిని కలవటానికి కుదరలేదు. కానీ డాక్టర్తో మాత్రం మాట్లాడగలిగాడు. మీ తమ్ముడు చాలా లేటుగా వచ్చారండి హాస్పిటల్కి. అయినా మా సాయి శక్తులా ప్రయత్నిస్తున్నాం. ఇక మీ అదృష్టం. ఒక్కసారి మా తమ్ముడితో మాట్లాడాలనుంది. వీలు పడుతుందా అండి ఆశగా అడిగాడు సంజప్ప. ప్రస్తుతం నీ తమ్ముడు వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడటం కుదరదు. నేను నా భార్య వచ్చాం. వాడి కొడుక్కి తగ్గే వరకు ఇక్కడే ఉంటామని మాత్రం వాడి చెవిన వేయండి చాలు ప్రాధేయపడుతున్నట్టు అడిగాడు. సరే, చెబుతాంలేండి. ఇంటికొచ్చిన తర్వాత సంజప్ప మాధవికి ఫోన్ చేసి తమ్ముడి ఆరోగ్య పరిస్థితి తెలియజేశాడు. అప్పట్నుంచి ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్లి డాక్టర్తో మాట్లాడి తమ్ముడి ఆరోగ్యం గురించి తెలుసుకోవటం, మాధవి కంగారు పడకుండా ఏ రోజుకా రోజు తమ్ముడి పరిస్థితి చెప్పటం చేస్తున్నాడు. పెదనాన్న వాళ్ళు వచ్చిన తర్వాత కిషోర్కి మనోధైర్యం పెరిగింది. వేళకి ఇంటి భోజనం, పెదనాన్న పెద్దమ్మ చూపించే ఆప్యాయత, డాక్టర్ చెప్పిన మందులు వేళ తప్పకుండా వాడటం, వీటన్నింటితో కిషోర్ త్వరగా కోలుకుంటున్నాడు. రోజులాగే సంజప్ప డాక్టర్ని కలిసినప్పుడు, మీరు అదృష్టవంతులు. మీ తమ్ముడి ఆరోగ్యం మెరుగుపడటంతో ఐసీయూ నుంచి రూమ్కి తరలిస్తున్నాము. అంతా బాగుంటే 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము. మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. కలవటానికి కుదరదు. చాలా బలహీనంగా ఉన్నాడు. ఎక్కువసేపు మాట్లాడొద్దు అని చెప్పాడు. అన్నయ్య గొంతు ఫోన్లో వినపడంగానే కేశవులు విపరీతమైన భావోద్వేగానికి లోనే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. తమ్ముడి పరిస్థితి అర్థం చేసుకున్న సంజప్ప, కేశవా, ఇంక భయం లేదురా. దేవుడి దయవలన పెద్ద గండం నుంచి బయటపడ్డాం. రాత్రికి మాధవి చేత ఫోన్ చేయిస్తాను. కిషోర్ కూడా బాగున్నాడు. నువ్వు సంతోషంగా ఉండు. ఎక్కువసేపు మాట్లాడించొద్దని అన్నారు డాక్టర్. ఉంటాను, సరేనా అంటూ ఫోన్ పెట్టేశాడు సంజప్ప. రోజురోజుకి కేశవుల ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండటంతో డాక్టర్స్ అతన్ని డిశ్చార్జ్ చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆ వార్త తెలియగానే సంజప్ప, సరోజ కిషోర్ హాస్పిటల్కి వెళ్లారు. పేషెంట్కి 2-3 నెలలు చాలా నీరసంగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్తి రెస్ట్ ఇవ్వాలి. మంచి బలవర్ధకమైన ఆహారం పెట్టండి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆలస్యం చేయకుండా మా దగ్గరికి తీసుకురండి. రాసిన మందులు క్రమం తప్పకుండా వాడండి. డాక్టర్ గారు ముగ్గురిని తన రూంలోకి పిలిచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. కేశవులు అన్నయ్యను చూడగానే చిన్న పిల్లాడ్ల భోరున ఏడ్చేశాడు.
సంజప్పకు కూడా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని ఇంటికి చేరేటప్పటికీ చీకటి పడింది. సంజప్ప సరోజలకు సూర్యోదయానికి ముందే లేచి కాఫీ తాగటం అలవాటు. కేశవుని కిషోర్ ఇంకా లేవలేదు. సరోజా, మనం బెంగళూరు వచ్చి అప్పుడే 10 రోజులు దాటిపోయింది. ఊళ్ళో సరితో ఒక్కతే అన్ని పనులు చేసుకోలేక సతమతమవుతుంది. మనం వచ్చిన పడి కూడా అయిపోయింది. ఊరికి వెళ్ళిపోతామని కేశవులకు చెబుదామని అనుకుంటున్నాను. నువ్వేమంటావు? కాఫీ తాగుతూ అడిగాడు సంజప్ప. అవును, ఫోన్ చేసినప్పుడల్లా అమ్మాయి ఎప్పుడొస్తున్నారు అని అడుగుతూనే ఉంది. కానీ మనం వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ ఆ హోటల్ భోజనం మీద ఆధారపడాలి. అవి ఇవి తిని ఒకరోజు అరిగి ఒకరోజు అరక్క ఏం కొత్త రోగాలు తెప్పించుకుంటారో. మాధవికి అమెరికా నుండి రావటానికి కనీసం 1 నెలన్నా పడుతుందట. ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరినీ వదిలేసి వెళ్ళటం బాగుంటుందా? నువ్వన్నది కూడా నిజమే. ఏం చేద్దాం మరి? ఇద్దరినీ మనతో పాటు మన ఊరు రమ్మంటే ఎలా ఉంటుంది? ఇంటి భోజనం, కొత్త వాతావరణంలో నలుగురి మధ్య ఉంటే వాళ్లకు కూడా మంచిది. ఈ లోపల మాధవి రానే వచ్చేస్తుంది. మనకి కూడా అత్తమ్మని పిల్లల్ని వదిలి ఉండాల్సి వచ్చినా బెంగ ఉండదు. ఏమంటారు? నీ ఆలోచన బాగుంది. కేశవులతో మాట్లాడతాను. కేశవులు అప్పుడే గది నుంచి బయటకొచ్చాడు. రాత్రి బాగా నిద్ర పట్టేసింది. వదిలిపెట్టే భోజనంతో రోజురోజుకి ఆరోగ్యం మెరుగుపడుతోంది అన్నాడు. అవును నాన్న, కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి చాలా రోజులు నీరసంగా ఉంటుందని మా ఫ్రెండ్స్ చెప్పారు. కానీ పెద్దమ్మ భోజనం తింటుంటే నీరసమనే మాటే లేదు. అప్పుడే మేడ దిగి వచ్చిన కిషోర్ అన్నాడు, ఆపండ్రా మీ పొగడ్తలు. అరే కేశవ, అప్పుడే మేమొచ్చి 10 రోజులు దాటిపోయింది. సరిత ఒక్కతే అన్ని పనులు చేసుకోలేక అవస్థ పడుతుంది. మీ ఇద్దరి ఆరోగ్యం కూడా ఒక దారికొస్తోంది. అందుకే ఊరికి వెళ్ళిపోదామని మీ వదినతో అంటే, ఇప్పుడిప్పుడే కుదిరి పడుతున్న వాళ్ళని వదిలి వెళ్ళటం భావ్యం కాదు. బయట భోజనంతో ఏమవుతోంది? మిమ్మల్ని కూడా మాతో పాటు మన ఊరు తీసుకెళ్దా ఉంటోంది. నాకు ఆ ఆలోచన బాగుందనిపించింది. నువ్వేమంటావు? పెదనాన్నతో పాటు వాళ్ళ ఊరు వెళదాం నాన్న. ప్లేస్ చేంజ్ కావాలి అనిపిస్తోంది. ఎలాగూ వర్క్ ఫ్రం హోం కాబట్టి నాకెక్కడైనా ప్రాబ్లం లేదు, హుషారుగా అన్నాడు కిషోర్. అది మా ఊరు కాదురా, మన ఊరు, నవ్వుతూ అన్నాడు సంజప్ప. అనుకోవటమేమిటి? అరగంటలో తయారై కారులో అనంతపురానికి బయలుదేరారు. పెద్ద కొడుకుతో పాటు చిన్న కొడుకు మనవడు కూడా వస్తున్నారని విన్న ముసలావిడ వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఇంటి బయట అరుగు మీదనే కూర్చుంది. కారు దిగి వచ్చిన కొడుకుని మనవడిని దగ్గరికి తీసుకుని, ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి, చాలా సంతోషంగా ఉందిరా. కోడలు రాలేదా? పోనీలే, వీలుపడి ఉండదు, లేకపోతే వచ్చేదేగా అంది. లేదమ్మా, పాప పురిటికి అమెరికా వెళ్ళింది, అందుకే రాలేకపోయింది సమాధానమిచ్చాడు కేశవులు. అలానా? అంటే నేను తొందరలో తాతమ్మని కాబోతున్నానన్నమాట. చాలా సంతోషంరా. నాకేదో అయిపోతుందేమో అని భయపడి చెడు వార్తలు ఎటూ చెప్పడం లేదు. కనీసం శుభవార్తలైనా చెప్పండిరా అంది నవ్వుతూ. చాలా రోజుల తర్వాత చూశాను అమ్మ ఇంత హుషారుగా ఉండటం అన్నాడు సంజప్ప. ఇది వరకు ఎప్పుడొచ్చినా ఎందుకొచ్చాంరా భగవంతుడా అన్నట్టు ఉండేది కేశవులకి. తప్పనిసరి అయితే తప్ప ఇక్కడికి వచ్చేవాడు కాదు. ఉదయం లేవగానే బాత్రూమ్ మొదలుకొని రాత్రి ఏసీ లేని బెడ్రూమ్లో పడుకునే వరకు అన్నీ సమస్యలే. ఉన్న 2-3 రోజులు ముళ్ల మీద కూర్చున్నట్టు ఉండేవాడు. అదే ఈవేళ ఇంట్లో అడుగు పెడుతుంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందంతో మనసు పరవశించింది అతనికి. లోపల పని చేసుకుంటున్న సరిత బయటకొచ్చి బాబాయిని కిషోర్ని నవ్వుతూ పలకరించింది. ఆమెకు బాబాయి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద, రక్త సంబంధికుల మధ్య ఉండే ప్రేమ అభిమానం అంటూ ఏమీ లేవు. అలా అని ద్వేషమూ లేదు. బాబాయ్ నాన్నకు తమ్ముడు అనే ఒకే ఒక కారణంతో అతనికి గౌరవం ఇస్తుంది. అన్నయ్య, చిన్నదేదిరా. కాలేజీ ట్యూషన్తో బిజీగా ఉండి వాళ్ళ అమ్మమ్మ మామయ్య ఎప్పుడు రమ్మన్నా పాపం దానికి వెళ్లటం కుదిరేది కాదు. ఇప్పుడు అవేమీ లేవుగా, అందుకే వెళ్ళింది. ముసలావిడ పక్కనే కూర్చొని కొసరి వడ్డిస్తుంటే కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు. తర్వాత కూడా ఆవిడ ఏదో చెబుతూనే ఉంది. వినేవాళ్లు ఉండాలే గాని అమ్మ రాత్రంతా ఏవో కబుర్లు చెబుతూనే ఉంటుంది. ఇక పడుకుందాం, రేపు మాట్లాడుకోవచ్చు. కేశవా, నీకు ఆ గదిలో పడక ఏర్పాటు చేశాం. కిషోర్ మాతో పాటు హాల్లో పడుకుంటాడు. వెళ్ళి రెస్ట్ తీసుకో. కేశవులు గదిలోకి వెళ్లి పడుకున్నాడన్న మాటేగాని ఎంత ప్రయత్నించినా కళ్ళు మూత పట్టం లేదు. మనసంతా గందరగోళంగా ఉంది. తెలియని అశాంతి నిద్రని దరిదాపులకు రానివ్వటం లేదు. పుట్టి పెరిగిన రోజులు కళ్ల ముందు మెదిలాయి. ఆదినారాయణ అనంతపురానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో 4 ఎకరాల భూమి సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిన్నపాటి రైతు. అనంతపురం లాంటి వర్షపాతం చాలా తక్కువగా ఉండే ప్రాంతంలో 4 ఎకరాలు ఉన్నాయన్న మాటే గాని
వాటి మీద వచ్చే ఆదాయం మటుకు అంతంత మాత్రమే. ఆదినారాయణకు 3 పిల్లలు: సంజప్ప, కేశవులు, పద్మావతి. చిన్నప్పటినుంచి ఆదినారాయణకు భూమి మీద తగని మమకారం. దాన్ని వదలకుండా సేద్యం చేసుకుంటూ జీవనం సాగించాలి అని కోరిక. కాని అనుభవం మీద తెలుసుకున్నది ఏంటంటే, ఇటువంటి ప్రాంతంలో సేద్యం మనిషిని బతకనివ్వదు, చావనివ్వదు అని. అందుకే పిల్లలిద్దరినీ బాగా చదివించాలి అనుకున్నాడు. పొలం మీద వచ్చే ఆదాయంతో ఇల్లు గడవటమే కష్టంగా ఉంటే ఇక పిల్లల్ని సిటీలో ఉంచి చదివించటం సాధ్యం అయ్యే పని కాదు అని కుటుంబాన్ని అనంతపురానికి షిఫ్ట్ చేశాడు. చౌకగా వస్తుందని ఊరి చివర్లో ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్న ఒక ఇల్లు అద్దెకి తీసుకుని బ్యాంక్ లోన్తో 5 గేదెలు కొని పాల వ్యాపారం మొదలుపెట్టాడు. మనిషిని పెట్టుకుని ఊళ్ళో సేద్యం మటుకు వదిలిపెట్టకుండా చేయించుకుంటున్నాడు. 2-3 ఏళ్లు గడిచేటప్పటికి పాల వ్యాపారం ఒక గాడిన పడింది. పిల్లల్ని చదివించగలను అనే ధైర్యం వచ్చింది ఆదినారాయణకు. సజావుగా సాగిపోతున్న కుటుంబం మీద శరాఘాతంలో ఆదినారాయణ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దాంతో కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా కుప్పకూలినట్లు అయింది. కుటుంబ బాధ్యతలు నిండా 20 ఏళ్లు రాని సంజప్ప మీద పడ్డాయి. వయసులో చిన్నైనా నిర్ణయాలు తీసుకోవటంలో సంజప్ప పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోడు. 4 రకాలుగా ఆలోచించి తల్లితో సంప్రదించి నిర్ణయం తీసుకునేవాడు. కేశవులు చదువులో రాణిస్తుండటంతో అతని చదువు కొనసాగించడమే సబబు అని సంజప్ప తన చదువుకి స్వస్తి పలికాడు. తండ్రిలాగానే కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ చెల్లెలి పెళ్లి చేశాడు. సంజప్పకు పెళ్లవటం, వెంటనే 2 ఆడపిల్లలు పుట్టడం జరిగిపోయింది. తమ్ముడు బాగా పైకి వస్తాడని గట్టి నమ్మకం సంజప్పకు. చదువు విషయంలో కేశవులు ఏదడిగినా కాదనకుండా సమకూర్చేవాడు. కేశవులు బీకాం అవగానే సీఏ చేస్తానంటే బెంగళూరులో చేర్పించాడు. కష్టపడి చదివి 3 ఏళ్లలో సీఏ కంప్లీట్ చేసి ఒక పెద్ద అకౌంటెంట్ దగ్గర అసిస్టెంట్గా చేరాడు. కేశవులు చురుకుతనం, పనిలో చూపిస్తున్న నిబద్ధత చూసి ఆయన తన కంపెనీలో భాగస్వామిగా చేర్చుకోవటమే కాకుండా అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కేశవులు ఈ సంగతి ఇంట్లో చెప్పినప్పుడు వాళ్లకు కూడా ఏ అభ్యంతరం లేకపోవడంతో కేశవులకి పెళ్లి జరిగిపోయింది. అదిగో అప్పటి నుంచి అనంతపురానికి కేశవులు రాకపోకలు తగ్గిపోయాయి. కేశవులకి ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు పుట్టారు. చిన్నప్పటి నుంచి డబ్బుల కోసం మొహం వాచి ఉన్నాడేమో. కేశవులకి డబ్బంటే కసి. చదువు ఎంత కసిగా చదివాడో డబ్బులు కూడా అంతే కసిగా సంపాదించటం మొదలుపెట్టాడు. అన్న గురించి పట్టించుకోవటం పూర్తిగా మానేశాడు. అన్నయ్య తల్లి ఫోన్లు చేసి ఏ పండక్కో పబ్బానికో రమ్మన్నా ఏదో వంక చెప్పి తప్పించుకునేవాడు. తన ఎదుగుదలకి వాళ్ళు సంకెళ్ళు అనుకున్నాడు. ఒకరోజు సంజప్ప కూతుర్ని తీసుకుని తమ్ముడింటికి వెళ్లాడు. ఆ రోజు జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది కేశవులకి. కేశవా, సరితకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది. నీకు తెలిసిన మంచి హాస్టల్ ఏదైనా ఉంటే చేర్పిద్దామని వచ్చాను అన్నాడు సంజప్ప. అన్నీ ఒకటే అన్నయ్య, చూసేదేమీ లేదు, టైం వేస్టు. ఆఫీస్కు దగ్గరలో ఉన్న వాటిల్లో ఏదో ఒకటి చూసి చేర్పించేశాయి. ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు తను. అయినా అన్నయ్య ఏమన్నాడు? నువ్వన్నది కరెక్టేరా, ఆఫీస్కి దగ్గరగా చూసుకుంటే సరిపోతుంది అన్నాడు. అదే తన స్థానంలో అన్నయ్య ఉంటే అలానే మాట్లాడేవాడా? అదేంట్రా, అక్కడో ఎక్కడో చేర్పిస్తానంటావు? మా ఇల్లు లేదా? నీ కూతురు వేరు, నా కూతురు వేరా ఏంటి? నా దగ్గరే ఉంచుకుంటాను అనేవాడు. 2 సంవత్సరాలు దాటిపోయింది సరిత ఉద్యోగంలో చేరి. తరువాత అన్నయ్య ఎన్నోసార్లు బెంగళూరు వచ్చుంటాడు. అయినా ఎప్పుడూ తన ఇంటికి రాలేదు. కేశవులు మనసులో భీకర ప్రళయం. తను ఎన్ని కష్టాల్లో ఉన్నా పొలం మీద వచ్చే ఆదాయంలో తనకు రావాల్సిన సగభాగాన్ని ప్రతి ఏడు అన్నయ్య ఇచ్చేవాడు. తను సంపాదించే దానిలో పోలిస్తే అది చాలా తక్కువ. అయినా ఏమాత్రం మొహమాటం లేకుండా తీసుకుంటూనే ఉన్నాడు. కేశవులకి తన ప్రవర్తించిన తీరు తలుచుకుని కొద్ది హృదయం భారమైంది. సినిమాలో రీలులాగా ఒకటి తర్వాత ఒకటి కళ్లకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి జరిగిన సంఘటనలు. కరోనా వచ్చినప్పుడు సొంత బావమరిదికి ఫోన్ చేసి చెబితే ఏమన్నాడు? అయ్యో అలానా, బ్యాడ్ లక్. రిస్క్ తీసుకోకండి బావగారు, వెంటనే అంబులెన్స్ పిలిపించుకొని హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు బీపీ, షుగర్ కూడా ఉన్నాయి. అవి ఉన్నవాళ్ళకి కరోనా వస్తే చాలా డేంజర్ అట. ఎవరేమీ చేయలేని పరిస్థితులు అని చెప్పి చేతులు దులిపేసుకున్నాడు. అదే అన్నయ్య తన సంగతి తెలియగానే ముందు వెనక ఆలోచించకుండా తనతో పాటు వదన్ను కూడా తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరి నువ్వు ఒక కుటుంబ సభ్యుడిగా ఏం చేశావు అని అంతరాత్మ ఎదురుగా నించొని అడుగుతున్నట్టు అనిపించింది కేశవులకి. కేశవుల్ని జ్ఞాపకాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. హృదయంలో సంక్షోభం. ఏదో ఒకటి చెయ్యాలి, అప్పుడు గానీ ప్రశాంతంగా నిద్రపోలేడు. ఏం చెయ్యాలి ఆలోచించాడు. మెరుపులా తలుపున ఒక ఆలోచన మెరిసింది. ఒక నిర్ణయానికి వచ్చాడు.
అంతే, స్విచ్ వేసినట్టు నిద్ర ముంచుకొచ్చేసింది. బయట వాన తగ్గుముఖం పట్టింది. తెల్లగా తెల్లారింది. కాలకృత్యాలు ముగించుకుని ఇంట్లోకి వచ్చేటప్పటికి అప్పుడే పిండిన పాలతో చేసిన ఫిల్టర్ కాఫీ అందించింది సరిత. ఒక సిప్పు తాగాడు. ఆహా, ఎంత బాగుంది అనుకున్నాడు. కేశవులు అనంతపురం వచ్చి 15 రోజులైపోయింది. తండ్రి కొడుకుల ఆరోగ్యం పూర్తిగా నార్మల్ అయింది. బెంగళూరు వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. అన్నయ్య, చూస్తుండగానే 15 రోజులు ఇట్టే గడిచిపోయాయి. బెంగళూరులో పనులన్నీ పెండింగ్లో పడిపోయాయి. వదినపెట్టిన భోజనంతో నీరసం గీరసం అన్నీ ఎగిరిపోయాయి. అందుకే రేపు బయలుదేరి వెళదాం అనుకుంటున్నాము. మాధవి కూడా తొందరలోనే వస్తానంది. సాయంత్రం వేళ అందరూ కూర్చొని కాఫీలు తాగుతున్నప్పుడు చెప్పాడు కేశవులు. అన్నయ్య, వెళ్లే ముందు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. సరిత బెంగళూరు వెళ్ళవలసి వస్తే మటుకు మా దగ్గరే ఉండాలి. హాస్టల్ ప్రసక్తే లేదు. ఇవాళ నుంచి సరిత బాధ్యత నాది. ఇంకోటి కూడా చెబుతున్నాను. సరితకు పెళ్లి కొడుకుని చూడటం వరకే మీ వంతు. పెళ్లి చేయటం నా వంతు. ఒక్క పైసా కూడా మీరు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. మాధవితో సంప్రదించే ఈ నిర్ణయాలు తీసుకున్నాను. కాబట్టి మీకు ఆ సందేహం కూడా అక్కర్లేదు. సరిత పెళ్లి కోసం దాచుకున్న డబ్బులతో రెండో దాన్ని బాగా చదివించండి. ఇంకోటన్నయ్య, ఇక మీదట భూమి మీద వచ్చే ఆదాయం మొత్తం నీదే. నాకు ఒక్క పైసా కూడా వద్దు. నాన్న పోయిన దగ్గర నుంచి నువ్వు, వదిన, అమ్మ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇక నుంచైనా మీరు ఏ లోటు లేకుండా సుఖంగా ఉండాలని నా కోరిక. నేను చెప్పిన దానికి ఒప్పుకోకుండా ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పించాలని చూస్తే మటుకు నా మనసు బాధ పెట్టిన వాళ్ళవుతారు. ఇంకా ఏదో చెప్పాలని తీవ్ర ప్రయత్నం చేశాడు కాని కంఠం బిగుసుకుపోయింది. చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నాడు. లోపలి మాటలు లోపలే ఉండిపోయాయి. తలదించుకున్నాడు. కాసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఎవరూ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలా. కేశవులు నెమ్మదిగా నడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. పొగిలి పొగిలి ఏడ్చాడు. మనసులో ఉన్న భారమంతా దిగిపోయేలా ఏడ్చాడు. చివరికి ఆనందంతో ఏడ్చాడు. ఇప్పుడు అతని మనసంతా నిర్మలమైంది. కడిగిన ముత్యంలాగా ఉంది. కేశవులు మనసులో ఎంత మదన పడుతున్నాడో సంజప్ప అర్థం చేసుకున్నాడు. చేసిన తప్పు తెలుసుకుని తమని తాము సరిదిద్దుకోవాలని ఎవరైనా అనుకుంటే ఎవరడ్డుపడతారు? అడ్డుపడకూడదు కూడా. పశ్చాత్తాపానికి మించిన నిష్కృతి ఏముంది? ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.